టు న్యూస్. పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదనపు బలగాలతో మాచర్ల పట్టణం పోలీసుల అదుపులో ఉంది. మరోవైపు దాచేపల్లి మండలం మాదినపాడులో ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. సో పల్నాడులో రెండు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? దాచేపల్లి మండలం మాదినపాడులో కూడా ఈరోజు ఉదయం కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఒకసారిగా కూడా కత్తుల రాళ్ళతో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎలక్షన్ ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అటు పల్నాడు జిల్లాలో కూడా హింసా ఘటనలు కూడా ఎక్కువ సంఘటన జరుగుతున్న పరిస్థితులు మేల్కొంటా ఉన్నాయి. అటు పార్టీలకి అటు ఇరు పార్టీల వర్గాలు కూడా ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకున్నారు. మొత్తానికి గ్రామ సంబంధించిన గ్రామాలు కూడా ఒకసారి కూడా ఎక్కువగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా ఆ కారంపూడిలో కూడా నిన్న కొంతమంది 200 మంది వ్యక్తులు కూడా వచ్చి నిన్న హల్చల్ చేశారు. ఆ తర్వాత కూడా వేరే పార్టీ చెందిన కొంతమంది కూడా వాళ్ళు కూడా ఆ వర్గం మీద కూడా ఒకసారి దాడి కూడా పాల్పడిన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా చూసినట్టయితే మాత్రం ఈ పరిస్థితుల్లో అటు పల్నాడు ప్రాంతంలో కూడా ఇంకా హింస ఘటనలు అయితే మాత్రం ఆగడం లేదు. ఇంకా ఇప్పటికే కంపెనీ బలగాలను కూడా దింపినా కానీ కేంద్రం నుంచి కూడా దాదాపుగా కేంద్ర బలగాలు దింపినా కానీ ఇంకా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినది కనబడతలేదు. ఇంకా అయితే ఎక్కడ చూసినా కానీ దాదాపుగా పార్టీలకి ఇంకా పార్టీల వారు కొంతమంది కూడా మా పార్టీకి ఓటు లేదు, మా పార్టీల వాళ్ళు ఓట్లు ఎక్కువ శాతం పడ్డాయి అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా ఎక్కువగా దాడులకు పాల్పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే అటు మాదినపాడు కావచ్చు, నిన్న కారంపూడిలో కావచ్చు, నిన్న కొత్త కనీష్నపాడులో కావచ్చు, దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు కూడా నాయకుల వెంట వచ్చి కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికలకు కూడా చావురే అంటే నువ్వా నేనా అన్నట్టుగా కూడా జరిగిన నేపథ్యంలో కూడా దాదాపుగా పాత కక్షల నేపథ్యాన్ని కావచ్చు, లేదనుకుంటే మా పార్టీకి ఓటు లేని నేపథ్యం కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికి పల్నాడు జిల్లాలో ఇంకా రగులుతూనే ఉందా. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇప్పటికీ హౌస్ అరెస్టులు చేసినా కానీ వాళ్ళకు కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళకి అయితే వాళ్ళ అనుచరులు కూడా ఇంకా కొంత హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే అటు కొంతమందిని ఇప్పటికే కొంతమంది అదుపులో తీసుకున్నా కానీ ఇప్పటికి మాచర్ల పట్టణం కానీ మిగతా నర్సరాపేట కానీ మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా 140 సెక్షన్ పెట్టారు. కొంతమందికి అదుపులో తీసుకుని కూడా కొంతమంది విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా కానీ ఇప్పటికి కూడా హింసా ఘటనలు మాత్రం ఆగట్లేదు. ఎక్కడో చోట కూడా పల్నాడు జిల్లాలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఇప్పటికే అటు ఎస్పీ కూడా దగ్గరుండి కూడా మొత్తం కూడా పరీక్షిస్తున్న పరిస్థితి ఉన్నా కూడా కొంతవరకు మనకు కొంతమేరకి పరిస్థితి కొంతమందికి అదుపులోకి వచ్చినా కానీ మొత్తం అంతా కూడా నాయకులను దాదాపుగా అందరం కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. బ్యాక్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి ఘటనలు కంటిన్యూ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు? అయితే ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎన్ని కొంతవరకు అయితే కొన్ని గ్రామాలకు పరిమితంగా ఉండేవి ఆ ఫాక్షన్లకు. అంటే కొన్ని కారంపూడి కానీ కొన్ని గ్రామాలు మాచర్ల ముఖ్యంగా చెప్పుకుంటే మాచర్లో కూడా ఇటువంటి పరిస్థితి బాగా నెలకొంటూ ఉండేవి. కానీ ఈసారి పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ఇటువైపు చూసినట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా ఒక వెనుకొండ తప్పితే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంటా ఉన్నాయి. నిన్న మన ఆ రోజు కూడా గతం నర్సరాపేట కానీ చూసుకోవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు, మరోవైపు మాచర్ల కావచ్చు లేదా గురజాల కావచ్చు, ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా అందులో నిన్న మాచవరంలో కూడా ఇదే సంఘటన జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా వందలాది మంది కార్యకర్తలు గతంలో ఎవరో ఒక కుటుంబం 2 కుటుంబాల ఫ్యాక్షన్ కూడా ఉంటాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళకి అంటే మా పార్టీ మీ పార్టీ గ్రామాలకి ఇదైతే మొత్తానికి గ్రామ సంస్కృతి మొత్తాన్ని పాదుకోయింది. ఎవరైనా దాడి చేయాలంటే దాదాపుగా వందలాది మంది కూడా కార్యకర్తలు కూడా రాడ్లు కర్రలు పట్టుకొని హత్య చేయడానికి వెనకాడుతున్న పరిస్థితి మాచర్ల పట్టణంలో నెలకొంది. మరోవైపు ఇటువైపు అంటే పల్నాడు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా నువ్వా నేనే అనే విధంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ నాగరాజు.